కీర్తన గ్రంథము 34 అధ్యాయములో నుండి 4వ వచనం నుంచి ఒక 2-3 వచనాలు ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 4వ వచనం నుండి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మనము దేవుని మందిరానికి రావటానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి వస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి వస్తున్నాం. ఒక స్టూడెంటు రేపు స్కూల్కి వెళ్ళే ముందు ఈరోజు రేపు ఈవినింగ్ కానీ ముందు రోజు ఉదయం కానీ ఒక హోంవర్క్ సిద్ధం చేసుకుని ఎలాగూ బడికి వెళుతాడో, దేవుని పిల్లలమ్మగా దేవా ఈరోజు నేను మందిరానికి వస్తున్నాను, మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాలని ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తారు ఈ ప్రార్థన? నాతో మాట్లాడండి అయ్యా అన్న ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడండి అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి సరే, సంథింగ్ మీకు ఉన్నదో లేదో అలవాటు, అది అవసరం. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రార్థనకి రేపు పోదాం అనుకున్నప్పుడే దేవుడిని సన్నిధిలో నేను కనిపెడతా ఉంటా. దేవా, నేను పలానా చోటుకి వెళుతున్నాను, మీరు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి, నన్ను సరిచేయము, నీ వాక్యం ద్వారా నన్ను కడుగుము అని మాట్లాడతా, ప్రార్థన చేస్తా. వాక్యం ద్వారా నన్ను కడుగుమని ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తాం. వాక్యం ఎలా కడుగుతుందయ్యా అంటే, ఆ యొక్క దైవజనుడు చెప్తున్నటువంటి మాట నా బ్రతుకులో అది ఆయాసకరమైన ఉన్నప్పుడు, అది నిజమే కదా, నా బ్రతుకులో ఇది ఉన్నది కదా అని నేను గ్రహించి తీసివేసినప్పుడు నేను కడిగి వేసుకుంటాను. దేవునికి స్తోత్రం. నేను తీసివేస్తేనే కడిగి వేసినట్టు. మన కాల్లో ముళ్ళు ఉన్నంతసేపు అది నొప్పితో ఉంటుంది, కలుకు 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 అంటూనే ఉంటుంది. ఆ ముళ్ళు తీసేసిన తర్వాతకి ఆ ముళ్ళు తీయడానికి ఎంత గాయమైనా క్రమేణా ఆ నొప్పి తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగనే ఏ రోజుకి ఆ రోజు మనం వాక్యం చేత కడుగుకోపోతే మనలో ఉన్నటువంటి పాపం ఏదో ఒక మూలన కలుకు 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 అంటూనే ఉంటుంది. కాబట్టి దేవుడు నాకు సెలవిస్తుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. ఏ ఉత్తరం ఇస్తాడు దేవుడు? కొంతమంది బాధలతో వస్తారు, కొంతమంది బలహీనతతో వస్తారు, కొంతమంది సమస్యలతో వస్తారు, కొంతమంది ఆనందంతో కూడా వచ్చేవారు ఉండకపోరు. దేవునికి స్తోత్రం కదా. కానీ దేవుడు అందరినీ అంతటా ఒక రీతిగా ప్రేమించే దేవుడు అందరికైనా సమీపంగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరికైనా సమీపముగానే ఉంటాడు. కనుక ఇట్టి విషయం, నా దేవుడు నా ప్రక్కన నిలిచి ఉన్నాడని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కృష్ణుడా అయితే ఏం ఉత్తరం ఇస్తాడంటే, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషికంటూ ఏదో ఒక రకమైన భయము ఉంటుంది. కొంతమందికి అయితే పాపం విషయంలో భయం ఉంటుంది. కొంతమంది అయితే మధ్యాహ్నం రోడ్డు మీద నడిచినా భయపడతారు. కొంతమంది నైట్ అయితే ఇంట్లో ఒక్కళ్ళున్నా భయపడతారు. ఎక్కడ ఇంట్లో ఒక్కళ్ళున్నా ఎక్కడుంటారు? ఇంట్లోనే ఉంటారు, డోర్ వేసుకుంటారు. ఏముంటుంది? భయం ఉంటుంది. అయితే ఈ అన్ని భయములనంటే కూడా అంతటి భయముల ఊట
దేవుడు ఏం చేస్తాడు మనకట, ఆ? తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయమును బట్టి ఆ సమయములో దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడే ధైర్యాన్ని ఇస్తాడు. కనుక క్రీస్తునందు ప్రియుడా, మనకు వస్తున్నటువంటి భయములన్నింటిలో నుంచి కూడా విడిపించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. విడిపించే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇజ్రాయేల్లో ఏం లేదు, యంత్రం లేదు. యాకోబులో శకనము లేదని ఒక మాట ఉంటుంది. సరే, అటో ఇటో ప్రియరా, దీని మధ్యలో కూడా చూసిన యేసు ప్రభు పిల్లలు ఎవరు కానీ, పిల్లలైనా పెద్దలైనా కాలుకు నల్లదారం కట్టవద్దు. కట్టుకుందరా కదా? అలేలియా. కాలుకు నల్లదారం కట్టుకుంటారు. అది ఎవరు కట్టుకోకూడదు, దేవుని పిల్లలకు ఉండకూడదు. క్రైస్తవులకి ఎవరికైనా తాయితుంటుందా? అలేలుయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. క్రైస్తవునికి తాయితు ఉండకూడదు, ఉండదు కూడా. కానీ సమాజంలో వెళ్ళి చూసినప్పుడు ఎంతమందిని ఆరాధించినా, ఎంతమంది మొక్కినా ఎక్కడో కాడ ఏముంటుందండి? తాయితు ఉంటుంది. కానీ క్రైస్తవుడు మాత్రం దేవుని బారేసుకుంటాడు. దేవుడే నాకు సహాయకుడు, నాకు తాయితుతో అవసరమే లేదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనకు కలిగిన భయముల నుంచి ఆయన విడిపిస్తాడు అని చెప్తున్నాడు. ఇంకేముంటుందంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవును. దేవునికి స్తోత్రం. మనము ఆయన తట్టు చూసినప్పుడు దేవుడు ఆయన ముఖ దర్శనము చేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన భక్తుడు పాడాడు కదా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము ఆయన తట్టు తిరుగుతామో, ఆయన వైపు చూస్తామో, మన ముఖమున వెలుగు కలుగుతుంది. మన ముఖములు ఎన్నడూ లజ్జపడకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి అంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయుచుండగా దేవుడు ఇంతటి సమస్త కార్యాలు మన బ్రతుకులో దేవుడు అద్భుత రీతిగా కార్యం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఎవరు మెరపడితే దేవుడు వింటాడట? చూడండి 7వ వచనం, 6వ వచనంలో, ఈ మొరపెట్టగా యెహోవా ఆలకించును. దేవునికి స్తోత్రం. ఎవరు మొరపెట్టగా? ఈ దీనుడు, ఒక సేవకుడునో, ఒక ప్రవక్తనో, ఒక అపోస్తలుడో, ఒక కాపరినో, ఒక సువార్తికుడునో మొరపెడితే మాత్రమే వినేవాడు కాదు ఆయన. అది ఒకప్పుడు అది పాత నిబంధనలో ఒక్క వ్యక్తితో మాట్లాడేవాడు. ఇప్పుడు అంతటా అందరితో మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ దీనుడు ఆయన మొరపెట్టగా, ఎవరికి మొరపెట్టాలి? మనము దేవునికి మొరపెట్టాలి. ఎవరట? సంపన్నుల, ధనవంతుల? ఎవరండి? సంపన్నుల, ధనవంతుల? ఎవరైనా కానీ దీనుడు మొరపెట్టగా ఆయన ఆలకించును, అతని శ్రమలన్నింటిలోనే ఆయన రక్షించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎంతటి శ్రమలు వచ్చినా, ఎంతటి ఇబ్బందులు వచ్చినా, ఎంతటి బాధలు వచ్చినా
కనీసము మంచములో పండుకొనైనా స్తోత్రమునైనా స్తోత్రము స్తోత్రము అనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమ్మ, హాస్పిటల్లో పోయిన వ్యక్తి, చచ్చుబడిపోయిన వ్యక్తికి ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు సూదేస్తే కొంచెం బలం వస్తుందా రాదా? కొంచెం కోలుకుంటాడా లేదా? మరి మందు గొప్పదా దేవుడు గొప్పోడా? చెప్పాలి. మందు గొప్పదా దేవుడు గొప్పోడా? ఒక మనుషుడికి కలిగినటువంటి మందు అంత ఒక వ్యక్తిని ఆ స్థితిలో లేపుతూ ఉంటే దేవునికి మనం ప్రార్థన చేయగా, దేవునికి స్తోత్రం, దేవునికి మనము ప్రార్థన చేయగా ఏం చేస్తాడట? శ్రమలన్నింటిలో నుంచి అతను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు రావడము అబద్ధం. శ్రమలు వస్తాయి. నీతిమంతులకు ఆపదలు అనేకములు. ఎన్నట? అనేకములు. నీతిమంతులకు ఆపదలు అనేకులు. సద్భక్తితో బ్రతుకగోరు వారు హింసింపబడతారు అని బైబిల్ వాక్యం చెప్తుంది. మనకు వచ్చేటువంటి బాధలలో, సమస్యలలో, ఇబ్బందులలో మనము అందరిని చూస్తూ ఉంటాం. అందరు హ్యాపీగా ఉన్నారు. ఇంకా నేనేం తప్పు చేశానయ్యా, నేనేం తప్పు చేశాను అని దేవుని అడుగుతూ ఉంటాం. అఫ్కోర్స్ అందరు అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వజ్రం ఉంటుందో, ఎప్పుడైతే గోల్డ్ ఉంటుందో, ఆ గోల్డ్కే పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వజ్రం ఉంటుందో ఆ వజ్రానికి ఎక్కువ టెస్టులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ టెస్టులు ఎందుకంటే మనల్ని పడగొట్టడానికి ఒక మాట మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. ఏం చెప్తున్నాడు సాతానుడు అంటే 8వ వచనం చూడండి, 3వ అధ్యాయము, మత్తయి 3లో 4:8. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని అపవాది యేసును శోధించినప్పుడు మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకపు రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఆయన మహిమను చూపి, ఇదిగో ఇవన్నీ చూడు. ఒక పెద్ద గుట్టెక్కించింది. ఎవరినండి? ప్రభువునే. ఎవరు? సాతానుడు ప్రభువునే గుట్టెక్కించి, ఇదిగో చూడు, ఈ లోక రాజ్యాలన్నిటి చూపెట్టి ఏమంటుందయ్యా అంటే వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని ఇచ్చేదను. సాతానుడు అంటాడు, నీవు నాకు మొక్కుతే నేను అన్నీ ఇస్తానంటాడు. ఏంటట? అన్నీ ఇస్తానంటాడు. ఇదివరకు వాడిని మనం మొక్కినమా లేదా? చెప్పాలి. ఇదానికి వాడిని ఇష్టపూర్వకంగా మనం మొక్కినమా లేదా? ఇష్టపూర్వకంగా భక్తి చేసినమా లేదా? మరి ఇచ్చిండా? ఈరోజు ప్రభు బిడ్డతో అంటాడు వాడు, నువ్వు నాకు మొక్కుతే నువ్వు అట్లా దీవించబడతావు, ఇట్లా దీవించబడతావు అంటాడు. ఒకప్పుడు వాణ్ణి మొక్కే గుల్లై, ఇల్లు గుల్లై, డబ్బు గుల్లై, ఆరోగ్యం గుల్లై, చివరికి యేసుప్రభుని నమ్ముకుంటేవి. ఇప్పుడు వాడంటాడు, నువ్వు మొక్కుతే ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువుని సైతం పడగొట్టడానికి సాతానుడు పనిచేసుడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా,
మనల్ని పడగొట్టడానికి కూడా వాడు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు. కానీ ఏం చేయద్దట, వాడు అడిగే ప్రశ్న చూడండి, మొక్కితే ఒక్క మొక్కితే చాలు. ఎన్నట? ఒక్క మొక్కితే చాలు అంటాడు. వాడికి ఎన్ని కొబ్బరికాయలు కొట్టలేదు, ఎన్ని కోళ్ళు కోయలేదు, ఎన్ని ఆటలు కోయలేదు. ఈ అన్నిటిని చేసినప్పుడు ఏం చేసిండు చెప్పాలా? ఏం చేసిండు? ఏం చేయకనే కదా యేసయ్య దొరికింది. దేవునికి స్తోత్రం. నిజంగా మనం అడిగిందల్లా అన్నిస్తే మనం ఎప్పుడు ప్రభుని తెలుసుకుందాం. ఎంజాయ్గా జల్సా జీవితాలు చేసుకుంటూ హ్యాపీగా బతికే వాళ్ళం కదా. యేసయ్యే గుర్తురాకపోయేటోడు, యేసు ప్రభు మనకు తెలియకపోయేటోడు. కానీ వాడంటాడు, ఒక్క మొక్కు నీకు అన్ని ఇస్తా అంటాడు. వాడు అబద్ధికుడు. దేవునికి స్తోత్రం. వాడు అబద్ధికుడు. ప్రభు వాక్యం అంటుంది, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలను అతను రక్షించును. యెహోవా యందు భయభక్తి గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పరుస్తాము. దేవునికి స్తోత్రం. ఎవరు చుట్టూ? ఎవరు చుట్టూ? ఎవరు చుట్టూ ఉంటాడట? యెహోవా యందు భయభక్తులు కలిగైతే ఎంతమంది బతుకుతారో, ఒక ఎమ్మెల్యేకు ఒక బాడీగార్డుని ఇచ్చినట్టు దేవుడు నీకు దూతలు కాపుదల పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు కాపుదల పెడతాడు. యెహోవా దూత అతనికి కావలి రక్షించును. యెహోవా ఉత్తముడిని రుచి తీసి తెలుసుకొనిడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదవలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పలుకుతాం. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం లేదట, ఏమీ కొదవలేదు, ఏమీ కొదవలేదు. అంత ఇంకో మాట చెప్తాండు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొందినను యెహోవాను ఆశ్రయించి వానికి ఏ మేలు కొదవై ఉండదు. చప్పట్లు కొట్టే దేవుని నామాన్ని చెప్తాం. ఆయన మేలు చేయి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి దేవుడు అండి ఆయన. ఎవరినండి? సెక్యూరిటీ. మనం అనుకుంటాం దేవుడు నాకు లేడా, దేవుడు నాకు సాయం చేస్తలేడా అంటే నన్ను దేవుని దూతలు మనకు నిత్యము కాపుదల ఉంటాయి. దేవునికి స్తోత్రం. మన వెనుక ఉంటాయి, మన ముందు ఉంటాయి. దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఆయన చూస్తూ ఉంటాడు. సెక్యూరిటీ నా బిడ్డ కొరకు కరెక్ట్ పని చేస్తుందా లేదా చూస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చూడకపోతే మనకొచ్చిన ఇబ్బందులను బట్టి, మనకొచ్చిన ఇరుకులను బట్టి, మనకొచ్చిన కష్టాలను బట్టి మనం బ్రతికటము అసాధ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేద్దాం. ఆయన అంటున్నాడు, అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఆయన అద్భుతములు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. కొందరి జీవితములో ఇమ్మీడియట్లీ అద్భుతం జరిగిపోతుంది, కొందరికి కాస్త ఆలస్యంగా వస్తుంది. ఆలస్యంగా వచ్చేది ఏదైనా అది బ్రాండే. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.